ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బాపట్ల పట్టణంలో ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన ఔషధాలను అందించేందుకు కీలకమైన అడుగు పడింది. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో బాపట్ల రెడ్ క్రాస్ భవనంలో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి భారతీయ జనౌషధ్ సుగం కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న వైద్య ఖర్చులను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుందని, పేద మరియు మధ్యతరగతి ప్రజలకు ఇది ఎంతో ఉపయుక్తమని పేర్కొన్నారు. మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బాపట్ల జిల్లా చాప్టర్ ఆధ్వర్యంలో మన రెడ్ క్రాస్ ఆఫీస్ అనేది ఏమీ రెవెన్యూ తరపున వాళ్ళకి ఇచ్చినటువంటి భవనం ఏముంది, అందులో గతంలోనే ఒక మీటింగ్ హాల్ని కూడా ప్రారంభం చేయడం జరిగింది. ఆ రోజు మా దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే, కింద కూడా కొన్ని రూమ్స్ ఉన్నాయి, అవి అనవసరమైన మటీరియల్తో నిండి ఉన్నాయంటే ఆడియో గారు తాస్తర్ గారు చొరవ తీసుకొని అవి ఎలాంటి మెటీరియల్ అంటే నాన్ స్టాట్యుటరీ ఎలక్షన్ మెటీరియల్, అంటే పేపర్, కాగితాలు, స్టేషనరీ. సో కాబట్టి అవన్నీ కూడా టీంని పెట్టి క్లియర్ చేసి తహసీల్దార్ ఆఫీస్కి షిఫ్ట్ చేయడం వలన ఈ యొక్క గది మనకు అందుబాటులో వచ్చింది. దాన్ని సొసైటీ సభ్యులు చాలా చక్కటి ఆలోచనతో దాతల్ని కూడా పిలిచి ఒక మంచి జన్ ఔషధి కేంద్ర, అంటే గౌరవ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోదీ గారు ఒక ఆలోచన ఏముంది, సామాన్యుడికి ఒక జెనరిక్ మెడిసిన్ అందుబాటులో ఉంటే తక్కువ రేట్లో అందుబాటులో, ఎందుకంటే బ్రాండెడ్గా దీని సేల్స్ ఉండదు కాబట్టి. సో దాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. జిల్లాలో ముఖ్యంగా బాపట్ల పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు దీన్ని సదుపయోగం చేసుకోవాలని కోరుతున్నాను. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YK TV. Please subscribe to YK TV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YK TV. సబ్స్క్రైబ్ YK TV. YK TVని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe YK channel.